కాదే మా ఇంటి పేరే మార్చింది. నా పేరు రవికుమార్ దొడ్డిపాటి అయితే తెలియదు. రచ్చ రవి అంటే ప్రపంచం మొత్తం తెలిసేలాగా చేసింది మా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు. ఆయన కూడా పూజ. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మాకు అంటే వీడు ఏం చేస్తున్నాడు కాకుండా పెట్టుబడి పెట్టి ఒక ఛానల్ పెట్టి ఒక ధైర్యం చెప్పి నాకు వేదన కావచ్చు చాలా విషయాల్లో నీకేంటయ్యా డోకా లేదు, నీ లైఫ్కు నీకు మంచిగా ఉంటే నీకు మంచి పాత్రలు చెప్తున్నా నా వేదన. ఆయన సింగర్గా తమ్ముడు నువ్వు ముందు కూర్చో అని చెప్పి నన్ను హైదరాబాద్లో ఎవరు చెప్పిల్లో ఎట్లా చెప్పిల్లో నాకు తెలియదు, కానీ నాకు వర్షాలు లైఫ్లో నేను ఇంకేదైనా సాధించగలను. నేను ఎంత దూరం ఉన్న ఫస్ట్ రీజన్ నా ధైర్యం. నాకు అంటే ధైర్యం అనేది నాకు తెలియని ధైర్యం నాకు స్టార్ట్ అయింది అనేది నాకు ఫస్ట్ మీ అందరికీ చెప్పాలనుకుంటున్నా. చెప్పకపోవచ్చు కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు 100 సినిమాలు కంప్లీట్ అయినాయి. సినిమాలో నన్ను ఏదో రకంగా నాకు రెండు అని ఇలా చెప్పిన ఒక్కొక్క వాయిస్ కావచ్చు ప్రతి ఒక్క నమ్మి అపోలో హాస్పిటల్కి నా జీవితాంతం అందరికీ చెప్పేది ఒకటే, నాకు ఎవడికి రుణం ఉండను అనేది అసలు చేయొచ్చు. చుట్టాలను పిలుచుకోవచ్చు వాడుకున్న పరిస్థితి. ఆ తర్వాత రామ్మోహన్ అన్న కూడా తనకు తోచిన చోట పరిస్థితి చోట సీఎం గారి దగ్గర నుంచి కేటీఆర్ గారి దాకా ప్రతి ఒక్కరు కావచ్చు రాకపోయినా ఇలా ఒక్కడుండే మా చంద్రన్న ఇప్పుడే వచ్చిండు. ఒక్కసారి మా చంద్రన్న కోసం గట్టే చప్పట్లు. నా లైఫ్ నా మిత్రులకు ఎవరికి నేను రుణం తీర్చుకోలేదు. జాతీయ గీతం ఎంతమంది ఖర్చు వచ్చిన వాళ్ళందరూ గొప్పలే, రాను వాళ్ళందరూ నేర్పించాలి. రాను వాళ్ళందరికీ చేసుకొని ఈ రోజు నుంచి వచ్చిన నా గెస్ట్ నుంచి వచ్చిన నా బెనిఫిషియర్ అందరి దగ్గర నుంచి నన్ను ప్రతి ఒక్కరికి ఆ జాతీయ గీతం తెలియజేయాలని నేను అనుకుంటూ ఈ సందర్భాన్ని క్రియేట్ చేసుకున్న నా పుట్టినరోజు నుంచి జన్మ వచ్చినప్పుడల్లా మా అమ్మ ఇచ్చిన జన్మను మా నాన్న ఇచ్చిన జన్మను ఇంకా అంత మంచి పనులకే ఉపయోగించాలనుకుంటున్నా. మంచి పెడతారని ఇప్పుడే వచ్చిన మా శివారెడ్డి అన్నకు మిమిక్రీలో కూడా యజమానికంగా బతకచ్చని ఒక రోల్ మోడల్ గా నిలబడేటువంటి మా శివారెడ్డి అందరి దగ్గర చేరుతా. అందరికీ నా ప్రేమ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమానికి నాకు సహకరించండి. దగ్గర నుంచి డ్రెస్ వరకు అతిథులందరికీ ఏడ కూర్చోబెట్టిన దగ్గర నుంచి తీసుకున్న వరకు అంటే నువ్వు స్టేజ్ మీద నిలబడు, డోర్ దగ్గర నుంచి స్టేజ్ దాకా తీసుకెళ్తామని చెప్పి నాకు వచ్చిన వాళ్ళందరూ నా అతిథులే, రాని వాళ్ళందరూ నా భగవంతులే. అక్కడి నుంచి దీవిస్తారు, ఇక్కడికి వస్తుంది. అతిథి దేవో భవ. మీ అందరూ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. నేను మీ రచ్చ రవి. నేను ఈరోజు నా పుట్టినరోజు జూలై 27వ తారీఖున మరి
ఇంతకాలం జరుపుకున్నటువంటి పుట్టినరోజులన్నీ కూడాను నేను అంటే ఒక్కొక్క అడుగు వేస్తూ తప్పులు చేస్తూ నేర్చుకుంటూ ఒక క్రమబద్ధకరణలో వీడి దాకా వచ్చిన క్రమంలో అసలు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఒక 100 సినిమాలు అయిపోయాయి. ఒక తెర మీద ఒక సినిమాలో కనపడితే చాలనుకున్న నా జీవితంలో హైదరాబాద్ను నమ్ముకొని వచ్చినాక ఇక్కడ ఎందరో నాకు సహాయం చేసి ఉంటారు, ఎందరో సలహాలు ఇచ్చి ఉంటారు, ఎందరో నిలబడి ఉంటారు, ఎందరో తోడుండి ఉంటారు, ఎందరో నా కష్టాలలో నా తోడున్న వాళ్ళు అందరినీ గుర్తు చేసుకునే క్రమంలో నాకు ఒక 3 రోజుల క్రితం నుంచి ఒక అందరినీ వీలైనంత వరకు నాకు సహాయం చేసిన వాళ్ళందరినీ ఒక గ్యాదర్ చేసుకొని వాళ్ళందరికీ ఒక భోజనం ఏర్పాటు చేసి వాళ్ళందరితో కలిసికట్టుగా నేను సహపంక్తి భోజనం చేయాలనే ఒక ఉద్దేశంతో ప్రతి బర్త్డేకు అంటే ఎప్పుడు జరుపుకునే బర్త్డేకు అంటే అలా కాకుండా నా వాళ్ళు నా తోడు ఇక్కడ అంటే ప్రేక్షక దేవుళ్ళందరి ఆశీస్సులు పొందడానికి కారకులైన ప్రతి ఒక్కరిని వీలైనంత వరకు గ్యాదర్ చేసే క్రమంలో ఇవాళ నేను దాదాపు నాకు తోచినంత వరకు అంటే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ పిలవలేకపోవచ్చు, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పిలుపు రాకపోవచ్చు, కానీ ఈ పిలుపు అనేది మొదలు పెట్టాను. అందరినీ చేరుకుంటాను. ప్రతి ఒక్కరు గుర్తు చేసుకొని వాళ్ళ ఇంటికి వాళ్ళ మనసులోకి వెళ్ళి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసే క్రమంలో నా జీవితాంతం నా భార్య పిల్లలు నా యొక్క ఎదుగుదల ఎలా అయితే ముఖ్యమో నాకు సహాయం చేసిన వాళ్ళందరికీ అణువున అందరికీ కృతజ్ఞతుడుగా ఉండడానికి నేను ప్రయత్నిస్తాను. దానికోసమే అంకురార్పణగా ఈ మొదటి బర్త్డేగా నటుడు అయ్యాక పేరొచ్చాక ఈ మొదటి బర్త్డేగా నేను ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. వచ్చిన అతిథులందరికీ చాలా చాలా థ్యాంక్స్. మరి దూరం నుంచి దీవించిన వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే వర్షాల కారణంగా చాలామంది రాలేకపోయారు. వచ్చిన వాళ్ళందరికీ బ్రహ్మానందం గారికి పేరున రఘుబాబన్నకు, మరి దామోదర ప్రసాద్ గారికి, దిల్ రాజు గారికి, శతమానం భవతి వేగేశ్వర సతీష్ గారికి, బోయపాటి గారికి పేరున ప్రతి ఒక్కరికి అతిథులుగా వచ్చిన వారందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నాకు ఒక చిన్న అవకాశం ఇచ్చిన వారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని గుర్తించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాన్ని మీరు అర్థం చేసుకుంటారని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ నేను మీ రచ్చరవి ఎప్పటికీ మీ గుండెలో. థ్యాంక్ యూ.